హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లలో ప్లాట్ల లక్కీ డ్రా నేడు ప్రారంభం కానుంది. రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో నేడు లాటరీ తీనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లోని 16 నియోజకవర్గాల్లో 40,900 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇల్లు దక్కని వారు నిరాశ పడవద్దని, తదుపరి విడతల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ నేటి నుంచి జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ ఫంక్షన్ హాల్, కంటోన్మెంట్ పరిధిలో మల్లారెడ్డి గార్డెన్స్, రాజేంద్రనగర్ లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్, నాంపల్లి పరిధిలో రెడ్ హిల్స్ లోని వెస్ట్ గార్డెన్ లో డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు. రేపు ఖైరతాబాద్, కూకట్పల్లి, అంబర్పేట, బహదూర్పుర, ఎల్లుండి శేరిలింగంపల్లి, మలక్పేట, ఇబ్రాహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల డ్రా జరగనుంది. ఈ నెల 31న మల్కాజ్గిరి, సనత్ నగర్, మహేశ్వరం, కార్వాన్ నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ ఉంటుంది. స్థలాభావం, భద్రతా ఏర్పాట్ల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తులందరినీ అనుమతించలేమని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాన్ని tghb.telangana.gov.in వెబ్సైట్తో పాటు tghd.official పేరుతో ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చూడొచ్చన్నారు. ఇందిరమ్మ టవర్ల ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో రికమెండేషన్లు, మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశమే ఉండదని, పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు ప్రక్రియ ఉంటుందని గౌతమ్ తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దని కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లాటరీలో తమ పేరు రాకపోతే నిరాశ పడొద్దని, తదుపరి విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని, ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు మాత్రమే చేపట్టినట్లు వివరించారు. అనర్హులైన దరఖాస్తుదారులు కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎంఐజీ హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇళ్ల కేటాయింపుపై ఎలాంటి సందేహాలు ఉన్నా కాల్ సెంటర్ 04024603572కు ఫోన్ చేయొచ్చన్నారు. లాటరీలో ఇళ్లు దక్కని వారికి 10,000 రూపాయలు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అల్పాదాయ వర్గాలకు 1,00,000 ఫ్లాట్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 18 టవర్లలోని 7,680 ఫ్లాట్లకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 60,720 మంది దరఖాస్తు చేయగా అందులో 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ టవర్లకు ప్రభుత్వం 807 కోట్ల రూపాయల్ని మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. 10 అంతస్తుల టవర్లో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగు బిల్డప్ ఏరియా, 400 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియాతో సింగిల్ బెడ్రూమ్లో నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది కాబట్టి అవసరమైతే బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయించాలని నిర్ణయించారు.